తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడిలో ఉన్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలోని రైతులు మాత్రం కొంతమేర ఆందోళన ఉన్నట్లే చెప్పుకోవచ్చు. ఈ ఖరీఫ్కి కొద్దో గొప్ప ప్రకృతి విపత్తుల నడుమ పంటలు పండించుకున్నప్పటికీ జిల్లాలో నదీ జలాలు పూర్తిగా అడుగంటడంతో రబీ పంటను విరామం తీసుకోమని ప్రభుత్వమే సూచించింది. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్ అంతా ప్రస్తుతం అగమ్య గోచరంగా మారిన పరిస్థితి. 3 నదులున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది ప్రస్తుతం వివరించేందుకు ఇదే సమస్యపై గడిచిన దశాబ్ద కాలంగా పైగా పోరాటం చేస్తున్న ప్రముఖ వైద్యులు శివాజీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో 3 నదులు ఉన్నాయి, కానీ ప్రస్తుతం పంట విరామం తీసుకునే దుస్థితి మన జిల్లా రైతులకు ఎందుకు వచ్చింది? మొదటగా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పాలకులకి ఏ ప్రభుత్వమైనా సరే, అయితే మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక హై లెవెల్ కెనాల్ ఒకటి ఇవ్వాలనేటువంటిది ఇచ్చాపురం వరకు. అయితే అది వర్కౌట్ అవ్వాలి, జిల్లా రైతాంగం బాగుపడాలి అంటే నేరేడు బ్యారేజీ దగ్గర ఉన్న సమస్య తీర్చాలి. ఆ సమస్య కానీ తీరిస్తే మనకి అదనంగా ఇంకొక 30 టీఎంసీల నీరు మనకు వస్తుంది. ఆ పరిస్థితి ఉండేటప్పుడు రెండో పంట కూడా వేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకొక 3 లక్షల ఎకరాలకి నీరిచ్చే అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో, రబీలో కూడా రెండో పంటకు కూడా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నేరేడు బ్యారేజ్ ఇష్యూ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు దానికి చొరవ చూపించట్లేదు. అంటే ఓ ప్రయత్నాలు చేస్తున్నారు, మధ్యలో వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు కాబట్టి ఆయన అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఈయన విజన్ కూడా ఇరిగేషన్ మీదే ఉంది. దీన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకుంటే ఈ జిల్లా మొత్తం రైతాంగానికి అతను రాష్ట్రం మొత్తం చేస్తామంటున్నారు. ఈ జిల్లాకి ప్రత్యేకంగా మా ఇచ్చాపురం నియోజకవర్గానికి న్యాయం చేయమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, రామ్మోహన్ నాయుడు గారిని, మన పెందాలం అశోక్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గడిచిన దశాబ్ద కాలంకి పైగా శివాజీ ఇదే సమస్య పైన పోరాటం చేస్తున్నారు. మన జిల్లాలో ఉన్న 3 నదుల్లో ఎంత మేర నీటి లభ్యత ఉంది, వృధాగా ఎంత సముద్రంలో కరుస్తుంది, అదే గనక రైతులకు అందితే జిల్లా పరిస్థితి, ప్రధానంగా జిల్లా ఉన్నతి ఏ విధంగా ఉండబోతుంది? అంటే యాక్చువల్గా నేరేడు ఇప్పుడు మనకు గొట్టా బ్యారేజ్కి నేరేడు బ్యారేజ్కి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 36 మీటర్స్. ఆ ఇష్యూ తేలితే అక్కడ నుంచి త్రూ గ్రావిటీ మంతాలకు అవైలబిలిటీ మన అవైలబిలిటీ అనేటువంటిది అక్కడ 115 టీఎంసీ, మన వాటా 57.5 టీఎంసీలు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది మొత్తం కలిపితే 20 నుంచి 22 టీఎంసీలే వాడుతున్నాం. అక్కడ నేరేజ్ ఇష్యూ తేలకపోవడం వల్ల, కోర్టులో కొన్ని వాళ్ళు అడ్డంకులు పెట్టడం వల్ల, అవి మన ప్రభుత్వాలు క్లియర్ చేయకపోవడం వల్ల ఎడిషనల్గా రావాల్సిన 30 టీఎంసీలు మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఆ తెచ్చుకోలేకపోవడం అనేటువంటిది ప్రధాన సమస్య ఇక్కడ. దాని మీద ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని చర్చలు జరిపి ఆ కోర్టులో ఉన్న ఇష్యూస్ క్లారిఫై చేస్తే, అయితే మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను నేను, ఏంటంటే ఈ ప్రాజెక్టులు అనేటువంటి ప్రభుత్వాలకి ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. దీనివల్ల ఆర్థిక పరిపుష్టితి పెరుగుద్ది. ఇప్పుడు కోర్టులో వాళ్ళు అడ్డేశారు. వేయడం వల్ల మీ వల్ల ప్రతిరోజు లేట్ అవుతున్న కొద్దీ మా రాష్ట్ర ప్రజలు, మా జిల్లా ప్రజలు పేదరికం ఎంత పెరుగుద్ది అని సుప్రీంకోర్టుకి కానీ తెలియజేస్తే ప్రాపర్గా అది కూడా పాజిటివ్గా స్పందిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఆ దిశగా మన పెద్దలు ఆలోచించి సమస్య పరిష్కరిస్తే ఈ రైతులు, రాష్ట్రం ఆర్థిక పరిపుష్టితో అంతా జరుగుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఈ నేరేడు ప్రాజెక్టుతో పాటు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నదుల అనుసంధానం అన్న విషయంపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్న పరిస్థితి. నదుల అనుసంధానం వల్ల జిల్లాకి ఏం ప్రయోజనం ఉంటుంది? మీరు ఆల్రెడీ దాని మీద స్టడీ చేస్తున్నారు కదా. నదుల అనుసంధానం అంటే ఇంటర్ కనెక్టివిటీ అంటే ఒక బేసిన్లో అవైలబిలిటీ ఉంటే ఇక్కడ ఇదైన అంటే ఏంటంటే మనకి ఎప్పుడు వచ్చినా సరే జీవనదులు మన జిల్లాకి లేవు. ఫ్లాష్ ఫ్లడ్స్
అవి వస్తాయి, ఒక సీజన్లో ఒక 2-3 నెలలు వస్తాయి. ఆ వచ్చే వాటర్ అంతా కూడా ఒడిసి పట్టుకునే మెకానిజం మన జిల్లాలో లేదు. ఆ రిజర్వాయర్స్ ఏర్పాటు చేయాలి. ఒక బేసిన్ నిండింది అంటే ఇంకో బేసిన్కి పంప్ చేసుకొని మనం ఇచ్చేసుకునేటువంటిది చూడాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారుగా, అసెంబ్లీలో మాట్లాడారు, తర్వాత మళ్ళీ ఇంకో ఇది మాట్లాడారు, ఎక్కడి నుంచి ఎక్కడికి నీరు తీసుకెళ్ళొచ్చు, ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది. ఇప్పుడు సుమారు 40-50 టీఎంసీలు మన వంశధారదే వేస్ట్ అవుతుంది. దాన్ని ఒడిచిపెట్టుకునే పరిస్థితి మనకు లేదు. మరి ఆ దిశగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పేద జిల్లా, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లా. ఎప్పుడు పేదోళ్ళం అంటే మనం ఎప్పుడు మరి పెద్దోళ్ళం అవుతాం? అంటే మనకేంటంటే ఎవడి కాళ్ళ మీద వాడు బతకాలి అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్, రైతు బాగుంటేనే వ్యాపారాలు బాగుంటాయి, వ్యాపారస్తుడు బాగుంటాడు, కిరాణా కొట్టుడు బాగుంటాడు, బట్టలు కొట్టుడు బాగుంటాడు, హాస్పిటల్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఆ రైతే కుదేలైపోయిన తర్వాత, ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్తంభించిపోయిన తర్వాత అసలు ఎలా ముందుకెళ్ళేది? గ్రామాలు బాగుండి వ్యవసాయ రంగం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరన్న మాట ప్రకారం ఈ 40-50 టీఎంసీలు వంశధార ఒడిసి పట్టుకుంటే జిల్లాలో రైతులు బావడంతో పాటు నేను కొంతమంది దగ్గర విన్నాను, ఈ నదుల అనుసంధానం వంశధార నీరుని ఇచ్చాపురంకి తీసుకొస్తే కిడ్నీ వ్యాధిని కూడా కొద్దో గొప్ప తగ్గించే అవకాశం ఉందని వార్తలు విన్నాను. ఆ వార్తల్లో వాస్తవం ఉందా నదీ జలాలు పైకి రావడం వల్ల? 100% ఆల్మోస్ట్ మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఉద్దానంకి వెళ్ళాను, ఉద్దానం సమస్య చూసిన తర్వాత ఈ మధ్య ఇంకొక దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా ఒక కేజీ సమస్య వస్తుందంటే, ఇందాక నేను చెప్పినట్టు పూర్వకాలంలో సీజనల్గా వర్షాలు పడేవి. అంటే వర్షపాతం అనేటువంటి సాలీనా ఇంత వర్షపాతం అంటే ముసురు కంటిన్యూస్గా డ్రిజిలింగ్, దానివల్ల ఏంటంటే భూగర్భ జలాలు పెరిగేవి. కానీ ఈ మధ్యకాలంలో బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ దానివల్ల ఏమవుతుందంటే ఈ సాలీనా ఎంత పడాలో అంతకంటే ఎక్కువ వర్షం పడుతుంది. కానీ ఒకేసారి అంటే ఒక 2-3 రోజుల్లో పడిపోతుంది, ఒకసారి వచ్చి మొత్తం పడిపోద్ది, మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంది. భూగర్భ జలాలు లేవు. సర్ఫేస్ వాటర్ అని మేము అంటున్నామంటే ఒక ప్రాంతంలో నీరు అలాగ ప్రవహిస్తూ ఉండాలి. వాటర్ అవైలబిలిటీ, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతాయి. ఈ రిజర్వాయర్స్ ఇవన్నీ కట్టడం వల్ల, లేకపోతే చెరువులు నింపి వాటిని చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. ఇదేంటంటే రైతాంగం ఈ వరి పంట అంటే ఒక 4 నుంచి 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటుంది. సో వాటర్ కూడా కిందకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడైతే రైతాంగం అలా తగ్గిపోతుందో కిడ్నీ జబ్బులు ఒక్క ఉద్దానమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నిర్ణయం అనేటువంటిది నదుల అనుసంధానం చాలా మంచిది, కానీ ప్రభుత్వాలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తే ఉన్నది నేను కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. అదే కానీ జరిగితే ఈ కిడ్నీ జబ్బులు కూడా శాశ్వత పరిష్కారం అనేది దొరుకుద్దని 100% నేనైతే నమ్ముతున్నాను. ఇది డాక్టర్ ప్రధాన శివాజీ గారు ఉద్దాన ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం కొద్ది గొప్ప ప్రభుత్వాల చొరవ చూపితే కోర్టులు కూడా దిగివచ్చే అవకాశం ఉందని, గడిచిన దశాబ్దాల కాలంగా కోర్టు ఇష్యూల వల్ల స్థానికంగా శ్రీకాకుళం జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆయన చెప్తున్నారు. కోర్టులు ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా ప్రభుత్వాలు కూడా స్పీడ్ పెంచాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు నదుల అనుసంధానం జిల్లాలో ప్రాజెక్టులు కనుక ఏర్పాటు చేస్తే ఉద్దానం కిడ్నీ సమస్యకు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం 100% ఉందని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం నుంచి.